ఉపాధి హామీ పథకం పేరు నుంచి గాంధీ పేరును తొలగించడం దుర్మార్గపు చర్య అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మోదీ, అమిత్ షా మహాత్మా గాంధీ పేరు తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల నుండి తొలగించలేరని, గాంధీ పేరును తొలగించడం పట్ల మేధావులు, ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు. ఇక బీజేపీ 10 సంవత్సరాల పరిపాలనలో పేద ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకం తెచ్చారా అంటూ ప్రశ్నించారు. బీజేపీ వెంటనే ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ గారి పేరును జాతీయ ఉపాధి హామీ చట్టం నుంచి వారి పేరును తొలగించాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్న వేళ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మనం నిరసన ఈరోజు ఏర్పాటు చేస్తా ఉన్నాం. మహాత్మా గాంధీ గారి పేరు ఉపాధి హామీ చట్టం నుంచి పేరును తొలగించినంత మాత్రాన వారి పేరు ప్రజల గుండెల నుంచి మీరు తొలగించలేరని మోదీ, అమిత్ షా గారికి ఈ ధర్నా ద్వారా మనం చెప్పే ప్రయత్నం చేయడానికి ఈ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చింది మహాత్మా గాంధీ గారి సారథ్యంలో, నాయకత్వంలో. అలాంటి మహానుభావుడి యొక్క పేరు మీద పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఉపాధి హామీ పథకాన్ని ఒక చట్ట రూపంలో తీసుకొని వచ్చి వేసవి కాలం వచ్చిందంటే నిరుపేద కూలీలకు పని కల్పించేటువంటి కార్యక్రమాన్ని, గరీబీ అడ్డాలను నినాదం తీసుకొని వచ్చింది, గూడు గుడ్డ నినాదం తీసుకుని వచ్చింది. ఈరోజు బ్యాంకులను జాతీయకరణ చేసి రాజ్యభవన్